ఒక అన్నగా మీకు చెప్తున్నాను, ఇంతకు మంచి చెప్పగలిగేదే ఉంది. హితో చెప్తున్నాను, మీకు గమనించుకోండి. మీరు మరి ఏం చేస్తారు? వాయినం పెడితే వాయినం పెడతారు కదా సమాజంలో. వాయినం ఇచ్చారనుకోండి, తిరిగి వాయినం పెడతారు కదా. ఎలా అది? వారి అనిత గారితో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు బాగా గమనించండి. అనితమ్మ గారితో, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితమ్మ గారితో ఏమేం మాట్లాడిచ్చారో ఒకసారి వినండి. ఒకసారి తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఇది లాస్ట్లో వేద్దాం. ఇది కాదు. లక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు కదా. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలి హోదాలో వారు ఇచ్చినటువంటి స్పీచ్ అన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ విజయమ్మ అంటారు, భారతమ్మ అంటారు. ఈ విజయమ్మకి, ఈ భారతమ్మకి అమ్మ అనేటువంటి వీళ్ళ నాన్న ఏమవుతాడో అడగాలంట. ఏమనాలండి ఆవిడ్ని? చెప్పండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అయినటువంటి వంగలపూడి అనితమ్మ గారిని ఏమనాలి చెప్పండి? ఏనాడన్నా ఆవిడ భాషని మీరు వాడుకుంటానికి ప్రయత్నం చేశారు తప్పితే, అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కించపరుస్తాకి, తోలనాడతాకి మీరు వాడుకున్నారు తప్పితే ఒక్కరోజన్నా తప్పమ్మా, మహిళలకు ఒక గురుతరమైనటువంటి గౌరవం ఇక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో లేదా భారతదేశంలో, తప్పును ఇలాంటి మాటలు మాట్లాడబాకమ్మా అని ఒక్కరోజు చెప్పకపోగా ఆవిడతో మాట్లాడిచ్చి నజరానాగా ఇవాళ మీరు హోమ్ మినిస్టర్ ఇచ్చారా? అవునా కాదా? చెప్పండి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? వారేమంటారు? భారతమ్మ, విజయమ్మ అని పిలిచేటువంటి వీళ్ళకి వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమవుతాడని అడగాలంట. ఏమండి అనితమ్మ గారు చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనితమ్మ గారు అన్నాను, మా నాన్న మీకేమని అవుతాడని అడగాల? తప్పు కదా, అది నీచం కదా. అసలు మనిషి పుట్టకెత్తితే ఆ మాట ఎట్టా అంటాం? మీరు ఆడవాళ్ళు కాబట్టి, మన సాంప్రదాయం కాబట్టి అనితమ్మ అంటాను. అంత మాత్రాన మా నాన్నకి మీకు లంకి కడతానా? తప్పు కదా అది. ఈ మాట ఎవడ మాట్లాడినా నీచం కాదా అది? పవన్ కళ్యాణ్ గారు ఇది నీచంగా కనపడలేదా? పవన్ కళ్యాణ్ గారి నీచం ఇక్కడ చెప్తాను. ఆయన సంస్కారం, పెద్ద మనసు, చాలా పెద్దోడు. ఎంత గొప్పోడు అంటే అసలు మనకు భూమి మీద అంత గొప్పోడు దొరకడు. ఒకసారి బండారు సత్యనారాయణరావు అని అయినటువంటి పెద్ద మనిషి, 60-70 ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా అతనికి. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. నేను అడుగుతాను, రోజా నీ బతుకు ఎవరికి తెలదో? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, నువ్వు ఎవరింటో పడుకున్నావు? ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా? రోజా నీ బతుకు చెప్పమంటావా? ఎక్కడ డ్యాన్స్ చేసుకునే నువ్వు? బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాచారంగా ఎన్టీ రామారావు మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని భూ ఫిల్మ్ చేయాలి? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు దిగావు? నువ్వు ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజార్ బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక బజార్ అయ్యి నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద. రోజా ఈ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయావు. పవన్ కళ్యాణ్ విన్నారండి? నా చెల్లి సమానరాలు మళ్ళీ నీచంగా రొంకట్టగట్టతాడు. వీళ్ళు చెల్లి అంటున్నాడు, వీళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి ఏమైందని చెప్పాను. నా చెల్లి సమానరాలు నా ఇంటికి వస్తే పసుపు కుంకాలు పెట్టి పంపించాను. నా చెల్లి సమానరాలైనటువంటి రోజా గారి గురించి నేను మళ్ళీ ఆ వీడియో ప్లే చేయాల్సి రావటం, పవన్ కళ్యాణ్ గారు నీ నీచ బుద్ధికి గతి లేక నేను అది ప్లే చేయాల్సి రావాల్సి వచ్చింది. ఇంత నీచుడు వీడు, మనిషి జన్మ ఎత్తడానికి పనికిరాడు, మళ్ళీ మనిషిగా బతకడానికి పనికిరానటువంటి వాడు. ఇతని గురించి పవన్ కళ్యాణ్ గారు, ఇతను అంటే రోజా గారు మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రిని 70 ఏళ్ళ వయసుడు ఆ రకంగా అసభ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా 70 ఏళ్ళు కదా, లోకేష్ నాయుడు గారు
నువ్వు కూడా అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, పెద్దోడివేగా, మరి పిల్లవాడికి అన్నావలేదు నాకు తెలియదు. ఒక్కరోజు నాడు గడ్డి పెట్టావా? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చేసావో చెప్తున్నాడు ఈయన ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మళ్ళీ బండారు ఏది రోజా గారిని జుగుప్సాకరంగా అతి నీచంగా ఒక మనిషి అనేవాడు మాట్లాడని స్థితిలో మాట్లాడినటువంటి ఈడు ఒక మాజీ మంత్రి. ఇతను గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? హోం మంత్రి అంతే ఏంటి మేకప్ గురించి మాట్లాడితేనే చెప్తున్నాడు. హోం మంత్రి అంతే ఏంటి మేకప్ గురించి మాట్లాడితేనే ఏమన్నాడు? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా పెట్టలా, పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు. ఈ దుర్మార్గుడిని లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్ బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం. ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా అసలు అమరని ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడచ్చు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడా